అగ్నికి ఆజ్యం పోసినట్టు ఎల్నినోకి లూగాలులు కూడా తోడని ఇప్పటికే వడగాలులకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. ఇంకా పెరిగే పరిస్థితి కనబడుతోంది. ఎల్నినో పరిస్థితులకు తోడు ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వాయువ్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోకి వాయువ్య దిశ నుంచి తీవ్రమైన పొడి వేడి గాలులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ప్రయాణించే గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయానికి తీవ్రమైన వడగాలులుగా మారుతున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే ఈ గాలుల్ని లూగాలులు అని పిలుస్తారు. ఇవి సముద్రం నుంచి కాకుండా పూర్తిగా భూమి మీదుగా ప్రయాణిస్తూ దారిలో ఉన్న తేమను పూర్తిగా లాగేసుకుంటున్నాయి. మన దగ్గరకు వచ్చేటప్పటికి తూర్పు కనుమలను దాటే సమయంలో ఈ గాలులు కిందకి తేయడంతో వాతావరణం మరింత వేడెక్కుతుంది. సైన్స్ పరిభాషలో దీన్ని కంప్రెషనల్ హీటింగ్గా పిలుస్తారు. పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలు భూమి మీదకి రావడం లేదు. దీంతో తీర ప్రాంతాల్లో గాలిలో తేమ 80% పైగా తగ్గిపోతుంది. ఫలితంగా విపరీతమైనటువంటి ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటి వల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివి ఏమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినది బంగ్లాదేశ్ వైపు వెళ్తూ సముద్రంలో చల్లని గాలులను తీసుకుపోయింది. దీంతో మన ప్రాంతం మరింత వేడెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్ని రోజులు వేడి సెగలే ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్నినో అని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత సాధారణంగా 2 డిగ్రీలు అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇంకా సూపర్ ఎల్నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్టు చెప్తున్నారు. ఎల్నినో కారణంగా మన వాతావరణ చక్రం తలకిందులైంది. ఈ ప్రభావం నైరుతి ఋతుపవనాలపైన ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి బలహీనంగా మారుతాయని అంచనా వేస్తున్నారు. 4 రోజుల కిందట అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి నైరుతి ఋతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలడం లేదు.